అభివృద్ధి, సంక్షేమాన్ని సమ్మిళితం చేసుకుంటూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం ముక్తాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన మంత్రి ఆనంకు గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 63 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 32 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని శివాలయాన్ని మంత్రి సందర్శించారు. శివాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకారం అందించాలని గ్రామస్తులు మంత్రిని కోరగా దేవాదాయ శాఖ అధికారులను పంపించి అంచనాలు తయారు చేయించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని మంత్రి ఆనం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారావు, తహసీల్దార్ సోమ్లా నాయక్, స్థానిక నాయకులు చెన్నూరు మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి, కేశవ చౌదరి, గిరినాయుడు, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఇవాళ దాదాపు ఈ ఒక్క గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం 63 లక్షల రూపాయలతో రోడ్డు పూర్తి చేసి ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. 63 లక్షలతో తయారు చేసినటువంటి సిమెంట్ రోడ్డుని ప్రారంభించాం. అలాగే గ్రామ పంచాయతీ భవనం కావాలని అడిగితే ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు మన నియోజకవర్గానికే 5 గ్రామ పంచాయతీల్ని మంజూరు చేశారు. ఇంకొకటి కావాలి మాకని చెప్పి అడిగి, ఇంకొకటి కాదు 2 చేజర్ల మండలంలో 1, ఇక్కడ 1, ఈ 2 పంచాయతీ భవనాలు కావాలని అడిగితే పని మొదలు పెట్టండి, నేను మంజూరు ఇస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. 632 లక్షలతో ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం మంజూరైంది. అది ఇప్పుడు శంకుస్థాపన చేశాం. మరొక 6-7 మాసాల్లో ఆ భవనం పూర్తి చేసుకుని మళ్ళీ ప్రారంభం కార్యక్రమానికి మళ్ళీ మన గ్రామంలో మంచి కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి నేను మీకు మనం చేస్తాను. నెల్లూరు బాంబే రోడ్డు నుంచి ఆర్ఎండ్బి రోడ్డు అన్నారెడ్డిపాళెం వరకు 2,55 లక్షల రూపాయలతో మంజూరు చేశాం. పనులు మొదలు పెట్టారు, పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయించి ఆ రోడ్డు ప్రారంభం కూడా త్వరలోనే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 2 కార్యక్రమాలు ఉన్నాయి, రోడ్లకు సంబంధించి, డ్రైన్లకు సంబంధించి. ఎంత పెద్ద రోడ్డు వేసినా సైడ్ డ్రైన్ అనేటువంటిది లేదు. ఈ డ్రైన్ లేదు కాబట్టి మురుగునీరు అంతా ఇండ్ల ముందే ఆగిపోతుంది. ఉన్నటువంటి ఈ సైడ్ డ్రైన్ అంతకుముందు అటు వ్యవసాయ రంగానికి ఇటు డ్రైనేజీకి 2కి కలిపినటువంటిది మధ్యలో కూలిపోయింది. ఇవాళ ఆ డ్రైన్ మాకు కావాలి అని చెప్పి అడిగారు. దీనికి ఎంత అవుతుంది అని అడిగితే దాదాపుగా 2 శాఖల్లో కలిపి 70 లక్షల రూపాయలు ఆ సైడ్ కాలువ, వ్యవసాయానికి వాడేటువంటి పంట కాలువ, అలాగే ఈ గ్రామానికి ఉపయోగపడేటువంటి డ్రైనేజ్ కాలువ కలిపితే 70 లక్షల రూపాయలు ఈ మత్తాపురం గ్రామంలో కావాలని అడిగారు. అది నేను ఇవాళ మంజూరు చేస్తున్నాను. త్వరలోనే ఆ మంజూరు చేసినటువంటి ఆదేశాలను మీకు పంపించి వెంటనే ఆ కాలువ పనులు కూడా ఇరిగేషన్ శాఖ ద్వారా ఇటు పంచాయతీ శాఖ ద్వారా 2 రకాలుగా నిధులు సమకూర్చుకొని ఆ డ్రైన్ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. చిన్న కోరిక అన్నారు మోహన్ రెడ్డి గారు. ఏంటి అని అంటే 10 లక్షల రూపాయలు ఇస్తే ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తి అవుతాయి, అక్కడక్కడ కొన్ని బిట్లు మిగిలిపోయి ఉన్నాయి. ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చావంటే ఈ గ్రామంలో ఇంకా సిమెంట్ రోడ్లే ఉండవు అని, అన్ని పూర్తి అయిపోతాయి కాబట్టి కొత్తగా వేయాల్సిన పని లేదు అన్నారు. ఇవాళే చెప్తున్నాను, నేను మా పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు ఇక్కడే, వాళ్ళకు కూడా చెప్తున్నా 10 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పనుల్లో కలిపి ఈ 10 లక్షల రూపాయలతో ఎక్కడైతే మిగిలిపోయినాయో పనులు మొదలుపెట్టి చేయండి. మీకు కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. సంగం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,59 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు చేశాం. పంచాయతీరాజ్ రోడ్లు అన్నీ మీ అందరికీ తెలుసు. ఇవాళ పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన నియోజకవర్గానికి ఏమి కావాలని అడిగితే అవి ఆయన మంజూరు చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా మనం మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మనం అడిగినటువంటి పనులు మంజూరు చేస్తూ ఇటీవలే చూసాం, రాష్ట్రం మొత్తం మీద పంచాయతీరాజ్ రోడ్లు మొదటి విడతగా 2,500 కోట్ల రూపాయల రోడ్లు
రాష్ట్రమంతా మంజూరు చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.